యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవాది దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు సమాధానాన్ని కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే కీర్తన గ్రంథము 55వ కీర్తన 18వ చరణము. ఇక్కడ చూస్తే, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నత సర్వాధికారి సర్వకృపానిధి నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏకీపిస్తారో వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన వాడ నీకు వందనాలు నాయన. ప్రతిదినము ఒక లేఖనం ద్వారా మీరు మాట్లాడుచున్నారు బాబు, నీకు వందనాలు స్తోత్రాలయ్యా నాయన. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న వర్తమానాన్ని బట్టి వందనాలు. నీవు సమాధానాన్ని కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా మాట్లాడుచున్నారు ప్రభా. ఎవరు సమాధానం లేకుండా నేనున్నారో, నేను ఎవరికి సమాధానమే అవసరమైందో వారికి సమాధానం దయచేయండి ప్రభా. యూట్యూబ్ ద్వారా అనేక మంది వాక్యాన్ని నాయన ప్రభా వినగలగడానికి సహాయం దయచేయండి. అనేకుల చెంతకు చేర్చని ప్రభా. ఒక్కరైనను రక్షింపబడే కృప ధన్యత దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడుచున్న లేఖనం ద్వారా నాయన ప్రభ మా జీవితాలని మేము సరిచేసుకుని నాయన మాలో ఉన్న ప్రతి లోపంని సరిచేసుకుని వారు ఉండడానికి కృప చూపించమని నాయన మీరే సూటిగా తేటగా మాట్లాడమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడు ఏం మాట్లాడుచున్నారండి? నువ్వు సమాధానాన్ని కలిగి ఉన్నావా నా అంశం కదండి. అంటే మనం ఎలా ఉండాలంటే సమాధానాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఆ సమాధానాన్ని మనకి ఎవరిస్తారంటే దేవాతి దేవుడు మాత్రమే మనకి సమాధానాన్ని ఇస్తారండి. ఈ లోకంలో ఎవరు మనకి సమాధానాన్ని ఇవ్వలేరు, ఎవరు మన సమాధానపరచలేరు. కానీ దేవాతి దేవుడు మాత్రమే మనల్ని సమాధానపరుస్తాడు. అది ఏ పరిస్థితి అయినా, ఎటువంటి మరి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. అయితే ఇక్కడ మరి కీర్తన గ్రంథము 55:18 ఉంది కదండి. ఏమన్నది? నా శత్రువులు అనేకులై ఉన్నారు. మరి మన చుట్టూ చాలామంది మనకి శత్రువులు ఉంటారు కదండి. మరి శత్రువులు కానివ్వండి, మనం ద్వేషించే మనుషులు కానివ్వండి, మనతో మంచి స్నేహం చేసి మన వెనకాల అనేక రకాల ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి రకరకాల మనుషులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క శత్రువుల చేతిలో నుంచి మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తాడంట. ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు గారు తన జీవితంలో మరి అనేక మంది శత్రువులు కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక మంది శత్రువులు అయి ఉన్నారు, కానీ ఆయనను నా మీదికి రాకుండా సమాధానాన్ని కలుగజేసి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అంటే అనేక మంది శత్రువులు నాకున్నారు. మరి అనేక మంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారి యొద్ద నుంచి మరి ఏం చేశాడు? విడిపించాడండి దేవుడు. విడిపించి మరి సమాధానాన్ని కలిగజేసి ఆయన ప్రాణాన్ని విమోచించాడంట. ఆయన ప్రాణాన్ని రక్షించాలని మరి దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో కూడా అనేక సందర్భంలో సమాధానం లేకుండా ఉన్నప్పుడు ఆయన సమాధానాన్ని ఇస్తారు. అందుకనే మరి ఆయన పుట్టినప్పుడు మరి దేవదూతలు మహిమపరుచున్నారు కదండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేస్తారు. అంటే దేవుని స్తుతిస్తూ దేవదూతలు ఏం చెప్తున్నారండి? మరి ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కలగాలి? సమాధానం కలుగుతుందని మరి ఆ యొక్క దేవుని యొక్క దూతలు మరి చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే దేవుడు సమాధానాన్ని మనకు అనేక సందర్భాల్లో సమాధానాన్ని ఇస్తున్నాడు దేవుడు. మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మనం నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు మన సమాధానపరిచేది ఎవరండి? దేవాది దేవుడే. మన కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి సమస్య ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వారికి కానీ మనము
మరి స్నేహం చేసే మనుషులకు కానీ చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము కలగదు. కానీ మన కష్టం వచ్చినప్పుడు మరి మన కష్టాన్ని దేవునితో పంచుకోగలిగితే ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడండి. ఈ లోకంలో మనకి ఎవ్వరు సమాధానాన్ని ఇవ్వలేరు, కానీ దేవాతి దేవుడు మాత్రమే సమాధానాన్ని ఇస్తాడు. ఆయన సమాధాన నిచ్చే దేవుడండి. అందుకనే మరి దావీదు గారి యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినప్పుడు మరి అనేక పర్యాయములు మరి సౌలు రాజు మరి దావీదును వెంటాడుతూ మరి చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు మరి ఆ యొక్క శత్రువుల చేతిలోనికి చిక్కకుండా మరి అనేక సందర్భాల్లో దావీదు గారిని రక్షించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. సమాధానాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి సమాధానాన్ని ఈ దినాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం. దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ఏం నేర్చుకుంటున్నామండి? దేవుని సన్నిధానంలో మరి వెళ్ళి మనం ఏం నేర్చుకునే వారిగా ఉన్నాము? ఒకసారి ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఈ సమాధానము ఈ యొక్క జీవితము దావీదు గారికి ఎందుకు వచ్చింది? అంత సమాధానాన్ని దేవుడు ఎందుకు కలుగజేశాడంటే మరి దావీదు గారు దేవునికి ఇష్టానుసారుగా జీవించాడండి. దావీదు గారు ఎలా జీవించారు? దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు. అంటే దేవునికి ఇష్టమైన రీతిగా దావీదు గారు జీవించారు. అలానే నీవు నేను కూడా ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించినట్లయితే మన జీవితాల్లో కూడా ఆయన సమాధానాన్ని కలిగజేస్తాడు. ఎలాంటి సుడిగుండాలని మన చుట్టూ ఉన్నా కూడా ఆ సుడిగుండాలన్నిటినీ కూడా ఆయన తొలగించి మనకి సమాధానాన్ని ఇస్తాడండి. మనకు సమాధానాన్ని ఇచ్చి మన ధైర్యపరిచి మన బలపరిచే దేవుడు ఆయన. ఎందుకు దావీదు గారికి అంతగా దేవుడు తోడుగా ఉన్నాడు? మరి ఆయన శత్రువుల చేతిలో నుంచి ఆయనకి సమాధానాన్ని కలుగజేసి ఆయన యొక్క ప్రాణమును విమోచించడానికి గల కారణం ఏంటి? మరి దావీదు గారు ఎలాగూ జీవించారని చూసినట్లయితే మరి 18వ వచనంలో పైన 17వ వచనంలో ఉన్నది కదండి. ఆయన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎలా జీవించారండి దావీదు గారు? మరి సాయంకాల సమయమందు, మరి ఉదయకాలమందు, మధ్యాహ్న సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేవారంటండి. దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన దేవునికి మొర్ర పెట్టేవారంట. అందుకనే మరి దావీదు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి సమాధానాన్ని కలిగజేశాడంట. మరి నువ్వు సమాధానం లేకుండా మరి జీవిస్తున్నావేమో. నీ స్నేహితులకి, నీ చుట్టూ ఉన్న వారికి మరి నువ్వు చెప్పుకోలేని బాధలు వాళ్ళకి చెప్పుకుని బాధపడుచున్నావేమో. అలాంటి సమయంలో నీకు సమాధానం కలిగిందా అని దేవుడు అడుగుతున్నాడండి. నీకు సమాధానం లేకపోతే నువ్వు సమస్యల గుండా వెళుతున్నప్పుడు మరి ఆ సమస్యలు దేవునికి మనం తెలియజేసేవారు ఉండాలి. మనము కూడా దేవుని వాక్యాన్ని మరి ఉదయము, సాయంకాలము, మరి మధ్యాహ్నము దేవుని వాక్యాన్ని ధ్యానించుచు ఆయనకి మొర్ర పెట్టేవారు ఉండాలి. ఆయన మన మొర ఆయన ఆలకిస్తాడండి. మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకున్నట్లయితే మరి ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఈ దినాన్న అనేక మంది జీవితాల్లో సమాధానం లేకుండా జీవిస్తున్నారు. మరి యవనస్తులు కూడా అనేక మంది జీవితాల్లో సమాధానం లేకుండా జీవిస్తున్నారు. మరి ఎందుకు సమాధానం లేకుండా జీవిస్తున్నారంటే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించడం లేదు కాబట్టి మన యొక్క జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తున్నారు. చాలామంది జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరి చాలామంది దేవునికి చెప్పుకోకుండా మరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మరి ప్రయత్నిస్తారు. మరి అక్కడికి ఇక్కడికి తిరిగి అనేక దేవతల్ని పూజించుకుని మరి అక్కడ ఇక్కడ మొక్కుబళ్ళు చేసుకుని ఆ మొక్కుబళ్ళన్నీ చెల్లించుకున్నా కూడా వాళ్ళ జీవితంలో సమాధానం రాదండి. ఆ సమాధానం రాకపోయిన తర్వాత ఇంకా క్షీణించిపోతున్న జీవితము ఉన్నప్పుడు మరి చాలామంది దేవుని చెంతకు వస్తారు. అలాంటి సమయంలో కూడా దేవుడు సమాధానాన్ని ఇచ్చి అనేక మంది జీవితాన్ని స్థిరపరిచాడండి. మరి అలాంటి జీవితాన్ని ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా నీ కుటుంబ సమస్యల నుండి, ఇబ్బంది
ఇబ్బందులుండి అనేక దేవతల చుట్టూ తిరుగుతూ మరి అనేక విగ్రహమైన పూజలు చేస్తూ అలసిపోయావేమో, మరి ఎటువంటి సమాధానం లేకుండా వేదన చెందుతున్నావేమో. ఇది నీతోనే దేవుడు సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు, నా యొద్దకు రా. నీకే కష్టం ఉందో ఆ కష్టం నాతో చెప్పుకో. నువ్వు చేసే ప్రతి దాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రా. నేను నీకు సమాధానాన్ని ఇస్తాను. నీ యొక్క ప్రశ్న, నీ యొక్క సమస్యలకు నేను పరిష్కారాన్ని ఇస్తాను. నీ యొక్క బాధను నేను తొలగిస్తానని ఆయన ఇది నీకు తెలియజేస్తా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు సంతోషించకుండా మరి మీరు సమాధానం లేకుండా ఎందుకు జీవిస్తున్నారని దేవుడి ఇది మరి ప్రశ్నిస్తూ ఉన్నాడండి. చాలామంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ యొక్క జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా చాలా విషయాల మీద ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. మరి మనం ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలని? మన దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలగాలి. మనకు సమాధానం కలగాలంటే, మన సమాధానముతో జీవించాలంటే దేవునికి ఇష్టమైన జీవితము మనము జీవించాలి. ఆయనకి ఇష్టమైన వారిగా మనము ఉండాలని ఆయన ఈ దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ఏదైనా సమస్య ఉన్నప్పుడు మరి ఎవరి మీద ఆధారపడతారంటే దైవ సేవకుల మీద ఆధారపడుతూ ఉంటారు. దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, పలానా సమస్య ఉందండి నా కుటుంబంలో, నాకు ఇలాంటి మరి సమస్యలు ఉన్నాయండి, నాకు పిల్లలు లేరండి, నాకు వివాహాలు జరుగుతా లేదండి, నా కుటుంబంలో అప్పులు ఉన్నాయండి, మరి నా భర్త మంచివాడు కాదండి, ఇలాంటి చాలా సమస్యలు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మరి ఆ యొక్క సమస్యను దైవ సేవకులకి చెప్పుకుంటూ ఉంటారు. ఏం చెప్పి ప్రార్థన చేయమంటారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నీ పట్ల కార్యం జరుగుతుందా అని ఆయన ఈ దినాన్న నేను ప్రశ్నిస్తూ ఉన్నారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తే నీ యొక్క జీవితంలో కార్యము జరుగుతుందా అంటే, కార్యము జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే, దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు మరి నువ్వు నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఆ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు నీ పట్ల దైవ సేవకులు చేసిన ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడు. అంతేకాని నీలో విశ్వాసము లేకుండా, నీలో నమ్మకము లేకుండా, నీలో నిరీక్షణ లేకుండా ఏదో మొక్కుబడికి పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి అంటే, ఆయన ఎంత విశ్వాసంతో నిరీక్షణతో ఆయన నమ్మకంతో ప్రార్థన చేసినా కూడా నీలో నమ్మకం లేకపోతే ఎటువంటి కార్యము నీ పట్ల జరగదు. అలానే దైవ సేవకులతో ప్రార్థనతో పాటు మరి నువ్వు వ్యక్తిగతంగా కూడా నీకున్న సమస్యలను బట్టి మరి నువ్వు ప్రార్థన చేసుకునే స్థితిలో ఉన్నావా అని ఆయన ఈ దినాన్న ప్రశ్నిస్తూ ఉన్నారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మరి విశ్వాసంతోనూ నమ్మకంతో నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు చేసినా విశ్వాసంతో చేయాలండి, నమ్మకం కలిగి చేయాలి. మరి నమ్మకం విశ్వాసం లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా కూడా అది నీ జీవితంలో నెరవేర్చరు. ఒకవేళ మొక్కుబడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, విశ్వాసం లేకుండా ఏదో చెయ్యాలి కదా అని నువ్వు చేస్తా ఉన్నావేమో, అలాంటి ప్రార్థన చేస్తే నీకు సమాధానం అనేది రాదు. నీ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ నిరీక్షణతో ప్రార్థన చేస్తే నువ్వు ఎలాంటి సమస్యలను కూడా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ యొక్క సమస్యలకు పరిష్కారం చూపించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. అలాంటి గొప్ప దేవుడండి మన దేవుడు. అలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుడి పట్ల నువ్వు కలిగి ఉంటే మరి ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన నీ జీవితంలో సమాధానాన్ని కలుగజేయాలంటే మరి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మొదటిగా నువ్వు జీవించాలి. ఆ తరువాత దేవుని వాక్యాన్ని ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నమున ధ్యానించుకునేవారు ఉండాలి. ధ్యానించుకోవడం మాత్రమే కాకుండా కీర్తన చేత ఆయన మహిమపరిచేవారు ఉండాలి. అంత మాత్రమే కాకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న మన యొక్క జీవితంలో దేవుని యందు నమ్మకము మరి విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో దేవుడు మన యొక్క జీవితాన్ని సమాధానం కలిగజేసి మన కుటుంబంలో, మన యొక్క గ్రామాల్లో, మన యొక్క దేశంలో అనేక అద్భుత కార్యములు చేస్తాడు. ప్రతి ఒక్కరికి సమాధానాన్ని కలుగజేస్తాడు. కాబట్టి అలాంటి రీతిగా మనము జీవించడానికి, దేవునికి ఇష్టలుగా జీవించడానికి దేవుడు యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో
ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అవును ప్రభా, అనేక మంది సమాధానం లేకుండా ఉంటున్నారేమో. మరి సమాధానం లేకపోవడానికి కారణము తండ్రి మేము జీవించే జీవితం అని ఈ దినాన్ని మీరు మాకు తెలియజేశారు ప్రభా. నాయన మా జీవితాల్ని మేము సరిచేసుకుని నాయన మొదటిగా మీకు ఇష్టలుగా మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన అలాంటి ఇష్టలుగా జీవించిన మా యొక్క జీవితంలో నీ వాక్యాన్ని ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాల సమయము ధ్యానించుకుని నాయన పాటల ద్వారా నిన్ను మహిమపరిచి నాయన నేను ప్రార్థించుకునే వారిగా ఉండడానికి కృప చూపించండి. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న తర్వాత నీలో నాయన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, నిరీక్షని కలిగి జీవించగలగడానికి కృప చూపించండి ప్రభా. అలాంటి రీతిగా మేము జీవించినప్పుడు నాయన మా యొక్క జీవితంలో సమాధానాన్ని కలుగజేస్తానని దినాన్ని మీరు సూటిగా తేటగా మాట్లాడారు ప్రభా. మరి ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో వాళ్ళ యొక్క జీవితంలో తండ్రి నాయన ఇలాంటి లక్షణాలు కలిగి జీవించగలగడానికి కృప చూపించమని ప్రభా. యొక్క చిన్న ప్రార్థన, దీన ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.